హలో ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనకి 'తండేల్' మూవీని చూసుకున్నట్లయితే విజయనగరంలోని నిజ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో, దీనికి సంబంధించిన ఒక న్యూస్ అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుందన్నమాట సోషల్ మీడియాలోని. అది ఏ విధంగా ఒక్కసారి చూసేద్దాం. అంటే ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన ప్రతి సీను, అందులో ఉన్న ప్రతి ఇంచుకి ఇంచు కూడా నిజ జీవితంలో జరిగినట్టే ఈ మూవీలో కూడా తీసేస్తున్నారు అనే విధంగా అయితే మనం అనుకున్నాం అనమాట. ఆ ఊహల్లోనే తేలాం అనమాట. సో, ఒక ఇంటర్వ్యూలోని మన దాని మూవీ 'తండేల్' మూవీకి సంబంధించిన ఒక టీమ్‌మేట్ అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఈ మూవీలోని జస్ట్ 40% మాత్రమే నిజ జీవితంలో జరిగిన సంఘటనలు. అది కూడా ఒక వ్యక్తికి అక్కడ మేము మెయిన్ క్యారెక్టర్ కింద అనుకున్న వ్యక్తికి జస్ట్ 40% మాత్రమే నిజ జీవితంలో జరిగింది. మిగతాదంతా అక్కడక్కడ వేరే ఎక్కడెక్కడో జరుగుతది కదా! అలాంటి సంఘటనలు మొత్తం తీసుకొని అయితే చేయడం జరిగిందనమాట. అంటే అక్కడ పర్టిక్యులర్ గా ఆ వ్యక్తి ఆ మూవీ మెయిన్ ఉంటారు కదా! ఆ లవర్స్ అని చెప్పారు కదా! అందులోని ఆ లవర్ ఉన్నాడు కదా! ఆ మెయిన్ క్యారెక్టర్ జస్ట్ 40% మాత్రమే అతని నుంచి తీసుకున్నారంట. మిగతా మొత్తం కూడా బయట వాళ్ళ నుంచి అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ లో చూసుకున్నట్లయితే చాలా దగ్గర కూడా విపరీతంగా ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూ వస్తున్నాయన్నమాట. లవ్ స్టోరీకి సంబంధించి అయ్యుండొచ్చు. లేక ఇంకా ఎక్సెట్రా మనం మాట్లాడుకోవడం ఎందుకు అలాంటి విషయాల గురించి. సో, ఆ విధంగా జరుగుతాయన్నమాట. వాటి మొత్తాన్ని కూడా తీసుకొని ఈ విధంగా చెప్పి ఈ విధంగా స్టోరీని అల్లి రాసుకొని ఈ విధంగా మన ముందుకు తీసుకొస్తున్నారని అయితే మూవీ టీమ్ కి సంబంధించిన ఒక వ్యక్తి అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఇప్పటి వరకు అనుకున్నాం ఈ మూవీలో నిజంగా చెప్పాలంటే ఇంచు ఒకేలా ఉంటుంది. అదే విధంగా సినిమా మొత్తం కూడా నిజ జీవితంలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా తీసుకొస్తున్నారు. ఆర్ఎక్స్ సెంటర్ ఏ విధంగా తీశారో ఇది కూడా అదే విధంగా ఉండబోతుంది అనే విధంగా అయితే అనుకున్నాం అనమాట. సో, ఈ న్యూస్ వినగానే కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యామన్నమాట. నేను ఒక్కనే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజ జీవితంలో జరిగిన సంఘటనలు అనుకుంటే ఖచ్చితంగా కూడా ఆ సినిమాలో ఏ విధంగా ఉందో ప్రతిది కూడా జరిగినట్టే ఉంటుంది అని అయితే అనుకున్నారనమాట ప్రతి ఒక్కరు కూడా. సో, ఇంకా మూవీ రిలీజ్ కాలేదు. ఇంకో 3 డేస్ అయితే టైం ఉందన్నమాట. సో, ఇప్పుడు ఈ న్యూస్ చెప్పడం వల్ల మూవీ మీద ఏమైనా నెగటివిటీ పడుతుందంటే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళైతే కొద్దిగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే తగ్గుతాయి అని అయితే అనుకుంటారనమాట. అంటే ఈ మూవీలో నిజ జీవితాల సంఘటనలు ఆధారంగా తీసాం అనే విధంగా న్యూస్ విని ఆ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచుకుంటాడో ఉంటారు కదా ఆడియన్స్ పెంచుకున్నారో ఈ ఇంటర్వ్యూలోని న్యూస్ విన్న తర్వాత ఖచ్చితంగా కూడా ఆ ఎక్స్‌పెక్టేషన్ కొద్దిగైనా సరే తగ్గుతుందని నా అభిప్రాయం భయ్యా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.